ఓకే. స్టెరాయిడల్ ఇంజెక్షన్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్గా అనుకోవచ్చు. అంటే అదొక ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ వల్ల. అని దీనికి ఎట్లా సొల్యూషన్ ఎట్లా సార్? ఇప్పుడు చాలామంది అంటే మార్నింగ్ లేచి వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు. అలసట ఆయాసంలాగా వచ్చేసి అలసట వచ్చేసి హార్ట్ ఫెయిల్ అయి చనిపోతున్నారు. కళ్ళ ముందే చాలామందిని చూసాం, లేదా పేపర్లో వింటున్నాం, టీవీలో చూస్తున్నాం. ఎట్లా దీనికి రెమెడీ ఎట్లా? దీనికి రెమెడీ అంటే ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మనం దీనివల్లే చనిపోతున్నారని లేదు. మనకి యాక్చువల్గా అంటే ఊపిరితిత్తులు కాకుండా గుండె సమస్యలు కూడా వాళ్ళకి కామన్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ కరోనా ఏంటంటే ఊపిరితిత్తులే కాకుండా గుండె మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో దాని కాంప్లికేషన్స్ వచ్చి కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది. రెండోది, వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, వాళ్ళు ఏమైనా యోగా లాంటివి చేయాలనుకున్నా, ఏదైనా చిన్న వాకింగ్ లాంటివి చేసుకుంటే మంచిది. కానీ ఎక్కువ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేయకూడదు. అంటే మనం హెల్త్ కండిషన్ తెలియకుండా ఎక్కువగా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక్కొక్కసారిగా అది క్లాట్స్ ఏమైనా ఫామ్ అయినా ఇబ్బంది అయ్యి కొంచెం అలా జరుగుతున్నాయి. ఓకే సార్. ఓకే డాక్టర్ గారు, కరోనా నుంచి పక్కకు వస్తే రెగ్యులర్గా మనకి వినపడేటువంటి డిసీజ్ ఏంటంటే ఆస్తమా. సో తెలుగులో అయితే ఆయాసం అంటారు. ఇది యూజువల్గా సీజనల్గా మనకి ఎక్కువగా కనపడుతుంది. చిన్నపిల్లల్లో కనపడుతుంది, పెద్దవాళ్ళు, వయోవృద్ధులైతే ఇంకా. ఆస్తమాతో మరణాలు కూడా సంభవించేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చేమో, ఎందుకంటే ఊపిరి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల. అసలు ఈ ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది? వస్తే దీన్ని ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారించిన తర్వాత ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది మీరు ఇస్తారు పేషెంట్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తమా అనేది కూడా ఒక రకంగా అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఎయిర్వే డిసీజే అండి. ఇది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ మెయిన్ రీజన్ జెనెటిక్ కాజెస్, అంటే జన్యుపరంగా వచ్చే కాజెస్. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, సేమ్ వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది వచ్చిన దానికంటే ఇది నియంత్రణలో ఉండడం అనేది ఇంపార్టెంట్ మనకి. అలా కంట్రోల్ లేకుండా కొన్నిసార్లు ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ట్రిగర్ అంటే ఇప్పుడు ఏమైనా డస్ట్ కానీ, దుమ్ము, ధూళి, లేదా ఏమన్నా ఇంట్లో మనం పెంపుడు జంతువులను కూడా పెంచుకుంటుంటాం, వాటి వెంట్రుకల ద్వారానో ఏదో ఇన్హలేషన్ ద్వారా మనకి వెళ్ళడం కానీ అలా జరిగితే, కొంతమంది పొగ, ఎయిర్ పొల్యూషన్ వలనో లేకపోతే స్మోకింగ్ వలనో ఇలాంటి తీసుకోవడం వల్ల కూడా ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల కూడా మనకి ఆస్తమా ట్రిగర్ అవుతూ ఉంటుంది. అయితే ఇది చాలా వరకు పిల్లల్లో వస్తుంది. పెద్దల్లో కూడా కొన్ని ఛాన్సెస్ తక్కువ, పర్సంటేజ్ తక్కువ అన్నమాట పెద్దల్లో వచ్చే అవకాశం. యూజువల్గా చిన్నప్పుడు ఉన్నది పెద్ద అయ్యాక చాలా వరకు 70% నుంచి 80% వరకు మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంత 20% మాత్రమే కంటిన్యూ అయ్యిద్ది అనమాట అడల్ట్హుడ్లో కూడా.